హాయ్ అండి. ఈరోజు వీడియోలో పిజ్జాని చూపిస్తున్నాను. వీడియో ఫుల్‌గా చూసి నచ్చినట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మిక్సింగ్ బౌల్‌లోకి 1½ కప్పుల మైదా పిండి, టీ స్పూన్ పంచదార, టీ స్పూన్ బేకింగ్ పౌడర్, పావు టీ స్పూన్ సాల్ట్, పావు టీ స్పూన్ బేకింగ్ సోడా, 1 టేబుల్ స్పూన్ బటర్, అరకప్పు పెరుగు వేసి మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్‌ని వేసుకుంటూ పిండిని సాఫ్ట్‌గా కలుపుకోవాలి. పిండి ఈ విధంగా చేతికి అంటుకుంటున్నట్టు ఉంటుందండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు నూనె వేసి ఒక గంట పాటు పక్కన పెట్టుకున్న తర్వాత మరొక 2 నిమిషాలు బాగా పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో నుంచి పిండి ముద్దను కొద్దిగా తీసుకుని పొడి పిండిని చల్లుకుంటూ చపాతీలాగా రోల్ చేసుకున్న తర్వాత ఫోర్క్‌తో ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఘాట్లు పెట్టుకోవాలి. ఈ విధంగా ఫోర్క్‌తో ఘాట్లు పెట్టుకుని ప్యాన్‌లో ఒక వైపున లైట్‌గా కాల్చి తీసుకోవాలి లో ఫ్లేమ్‌లో. ఈ విధంగా కాల్చి తీసుకున్న వైపున పిజ్జా సాస్‌ని, మయోనైస్‌ని ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకుని చీజు, క్యాప్సికమ్ ముక్కలు, టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకుని మరి కొద్దిగా చీజ్ వేసుకోవాలి. చీజ్ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుందండి. నేను మజ్రెల్లా చీజ్ తీసుకున్నానండి. దీనిపైన చిల్లీ ఫ్లేక్స్, ఓరిగానో వేసుకుని 10 నిమిషాలు ప్రీహీట్ చేసుకున్న గిన్నెలో ఈ ప్లేట్‌ని పెట్టి మీడియం ఫ్లేమ్‌లో 30-35 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. ఈ విధంగా ప్యాన్‌లో మరొకటి చేశానండి. ప్యాన్‌లో అయితేనే త్వరగా అయిపోతుంది. కొద్దిగా పన్నీర్ ముక్కలు కూడా వేస్ట్ చేశాను ఇందులో. మీకు నచ్చిన వెజిటేబుల్స్‌ని వేసి పిజ్జాని రెడీ చేసుకోవచ్చు. అంతేనండి, పిజ్జా రెడీ అయిపోయింది. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.